నా సమస్య ఏమిటంటే అందమైన అమ్మాయిలను చూసినా ఏమాత్రం స్పందన కలగదు. అందమైన అబ్బాయిలను చూస్తే మాత్రం సెక్స్ కోరిక విపరీతంగా కలుగుతుంది. వారితో సెక్స్ చేయాలనిపిస్తుంది. నేను కొజ్జాగా మారిపోతున్నానా? అంటే ఈయనలో హోమోసెక్షువాలిటీ ఉందండి. అంటే హోమోసెక్షువల్ స్వెల్లింగ్ సంపర్కం సంబంధించినటువంటి 60 కోరికలు ఉన్నాయి. అందమైన అమ్మాయిని చూసినాక ఆకర్షణ కలగంది, అందమైన అబ్బాయిని చూస్తే ఆకర్షణ కలుగుతుంది అంటే అర్థం ఏంటి? అతనిలో స్వెల్లింగ్ సంపర్కం మీద వీళ్ళు ఏమంటారు? హోమోసెక్షువల్ లేదా గే అంటారు. గే బాయ్ మాట్లాడుతున్నాం అంటే అది ఇతను తప్పేం కాదు, పుట్టుకతోనే వచ్చేంటి జన్యుపరంగా వచ్చే దోషం. అయితే కొంతమందికి ఇవే అలవాటు కానీ కొన్ని జైలలో ఉంటారు, మరి నేవీ మీద ఉంటారు, అలా దూరంగా ఉంటారు. వాళ్ళకి ఏ రకంగా స్త్రీతో కలిసే అవకాశం ఉండదు. నెలలు సంవత్సరాలు బయట ఉంటారు, ఆర్మీలో ఉంటారు. వాళ్ళు కోరికలు ఉంటే కొంతమంది తాత్కాలికమైన తృప్తి కోసం ఒక మగవాడు ఇంకో మగవాడితో వాళ్ళు లైంగికంగా కలిసి తృప్తి పొందుతారు. చాలా చిన్నపాటి తృప్తి పొందడం, కానీ ఆ తృప్తి పొందుతుంటారు. జైళ్ళలో ఉన్నవాళ్ళు, నేవీలో ఉన్నవాళ్ళు, అలాగే నేవీ మీద ఉన్నవాళ్ళు, ఇవన్నీ అది అయితే ఇవన్నీ ఏంటి? వాళ్ళకి యాక్చువల్గా అసలైన ఆడవాళ్ళు చెరకల్లో మళ్ళీ మారిపోతారు. స్త్రీతో వాళ్ళకి సంబంధం కుదిరితే ఇది మర్చిపోతారు. కానీ ఆ స్త్రీ ఉన్నప్పటికీ వీళ్ళల్లో మగవాడి మీదే కలుగుతుంటే మాత్రం వీళ్ళు హోమోసెక్షువల్స్. అది పుట్టుకతోనే జన్యుపరంగా వాళ్ళు వచ్చిన దోషం. ఇది కొంతమందికి ఏమో కొద్దిగా ఎక్కువ ఉండదు. అటు వాళ్ళు ఆడవాళ్ళతో ఉంటారు, ఇటు మగవాళ్ళతో ఉంటారు. 50% హోమోసెక్షువల్స్ అటు ఆడవాళ్ళతో సెక్స్ చేస్తారు, ఇటు మగవాళ్ళతో సెక్స్ చేస్తారు. అలాగా ఇతరులు అసలు ఆడదాని మనసే కరెక్ట్ ఏంటి? కొద్దిగా డామినెంట్గా ఉందన్నమాట నేచర్. ఆ జీన్స్ కొన్ని డామినెంట్గా ఉన్నాయి. ఈ డామినెంట్ కూడా వాళ్ళు అలాగే ఉంటారు. పెళ్లి చేసిన అతను పెళ్లి చేసుకున్న ఒక అమ్మాయి ఎంత అందమైన అమ్మాయి పెళ్లి చేసినా సరే ఏం చేయలేకపోతాడు. అది అయినా సరే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అతను కొద్దిగా కౌన్సిలింగ్ పొంది అతను దాని ద్వారా బిహేవియర్ మాడిఫికేషన్ థెరపీ అనేది కొంత ట్రై చేయవచ్చు. అతనికి ఇష్టం ఉంటే. కొంతమంది ఇష్టపడరు, నేను ఇలాగే ఉంటాను, నేను మారను, నాకు ఇలాగ మగవాళ్ళ మీద కోరిక మారితే అలాగే ఉంటానని. అంటే వాళ్ళు ఆ హోమోసెక్షువల్ సంబంధించిన జీన్ చాలా డామినెంట్గా ఉంటుంది. ఆ డామినెంట్గా ఉన్న వాళ్ళు ఏమాత్రం వాళ్ళ మనస్తత్వాన్ని మార్చుకోవాలనుకోరు. ఇష్టం లేదు, వాళ్ళ ఆడపిల్లల మీద ఏమాత్రం మనసు కలగదు. అంచేత మేము ఇలాగే ఉంటాం అంటారు. దాన్ని ఎవరేం చేయలేరు. అలా కాదు, నాకు మారాలుంది, నేను ఈ రకమైన మనస్తత్వం నుంచి బయటపడాలనుకుంటున్నానని అతనిలోనే ఆ సంకల్పం ఉంటే మాత్రం డాక్టర్ దగ్గరికి వెళ్ళి బిహేవియర్ మాడిఫికేషన్ పొందితే, కౌన్సిలింగ్ పొందితే మారడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఈయన మనస్తత్వం ఎలా ఉందో మరి మారాలనుకుంటున్నాడా లేదా హోమోసెక్షువల్గా ఉండాలనుకుంటున్నాడా అనేది ఆయన మీద ఆధారపడింది. ఇది వాళ్ళ ఇష్టం. మేము అలాగే ఉంటాం, మేము మారం, మేము ఇదే కావాలి నాకు అనుకుంటే ఎవరు ఏం చేయలేరు. అలాగే ఉంటాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.